నేను చూడలేనన్నా, వాస్తవాలు మాట్లాడుతున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నా హిందూ ముస్లిం మధ్య పోటీ అని. హిందువులు ఓడిపోతారంటున్నా. ఈ జుబ్లీస్ లో హిందువులకు దమ్ము లేదట, పౌరుషం లేదట, హిందువులు కాదట, రేషం లేదట, రోషం లేదట, హిందువులు ఓటు బ్యాంక్ మారనట. అందుకే సవాల్ చేస్తున్నా, ఈ జుబ్లీస్ లో నిజమైన హిందువులైతే మీరు హిందూ పుట్టుక ఉంటే మేము హిందువులమని సగర్వంగా మీరు భావిస్తే ఈ ధర్మం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. తిరిగండి రేపంచి గల్లీ గల్లీలా మీరు ఓటేయాలన్నా. అందుకే ఇవాళ టీవీలు చూస్తున్నా, సోషల్ మీడియా చూస్తున్నా, నా ఆంధ్ర ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, మీకు ఈ జుబ్లీస్ లో బంధువులున్నా, మీ స్నేహితులున్నా ఒక్కసారి ఫోన్ చేసి భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పండి. వారు వంచనక హిందువులు గెలవాలని చెప్పండి. మీరందరూ కూడా మీరు ఓట్లు వేయడంతో పాటు మీ బంధువుల ఓట్లు వేయించండి, మీ స్నేహితుల ఓట్లు వేయించండి. ఓట్లు గంప గుత్తగా ఒక్కదికే ఓటేయండి. ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం ఎట్లా రాదో చూస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన వికసిత్ తెలంగాణ రాష్ట్రంగా ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీర్చిదిద్దాం. అరే దీపక్ రెడ్డిని గెలిపిస్తే మా కిషన్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గర కూర్చుంటారన్న. సార్ బై ఎలక్షన్స్ లో హిందువులందరూ ఒక్కటేరు, ఈ జుబ్లీస్ కు నిధులు ఎక్కువేయండి సార్, ఈ జుబ్లీస్ కు నిధులు ఎక్కువేయండి సార్. ఇప్పటికే నిధులు మనేనా, బస్తీ దవాఖాన నిధులు మనే, రేషన్ బియ్యం పైసలు మనే, రైల్వే నిధుల పైసలు మనే, నేషనల్ హైవేస్ మనే, హైదరాబాద్ లో జరిగే ప్రతి అభివృద్ధి పని కూడా కేంద్ర ప్రభుత్వ పైసలు తప్ప ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదే. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పైసలు లేవు అన్నప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిన ముఖ్యమంత్రి గారు వారి అభివృద్ధి కోసమో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అందుకే ఇంకా ఎక్కువ నిధులు రావాలంటే కిషన్ రెడ్డి గారు ఢిల్లీ కొట్టాలంటే మీరు వన్ సైడ్ లెక్క ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన దీపక్ రెడ్డి గెలిపాడు. దీపక్ రెడ్డి వస్తోడేం కాదన్న, డేంజర్ అన్న బాగా. ఆ అసెంబ్లీలో ఇప్పుడు మా శంకర్ ఉన్నాడు, శాసన మండలి మా అన్న గుప్తన్ ఉన్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేచిండు అనుకో, దీపక్ రెడ్డి మైకొట్టి పట్టుకొని చంపుతాడు. నేను తయారు చేస్తానట్లా పక్క వేస్తారు కదా. ఇలా జనసేన కూడా మన మధ్య చెప్తుందన్న, ఆ జనసేన కూడా డేంజర్ బాగా. జనసేన వాళ్ళు తక్కువ రోజు 100 ఫోన్ చేస్తారు, ఓటు వేస్తారు కదా. పవన్ కళ్యాణ్ హీరో కదా, మీరంతా హీరోలు కదా. పక్క సనాతన ధర్మం కోసం పనిచేయాలన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఊకే చెప్తున్నా అనుకోకండి అన్న. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవు. నేను వాస్తవాలు చెప్తున్నా, పరిస్థితులు బాగలేవు. మన రాజ్యం రావాలంటే ఈ జుబ్లీస్ లో మనం గెలవాలి. దుబ్బాకలో గెలిస్తే ఫుల్ జోష్ నడిచింది, హుజాబాద్లో గెలిస్తే ఇంకా జోష్ నడిచింది. అరే హైదరాబాద్ లో భాగ్యనగర్ లో హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మార్చితే ఇలా 48 కార్పొరేటర్లు మనం గెలిచినాం. ఇలా జుబ్లీస్ లో గెలిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ఎన్నికల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, గెలిపి తీస్తాం. అందరం హిందువులను ఓటు బ్యాంక్ మార్చాలనే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. కాబట్టి మీరు భారీ మెజార్టీతో ఈ జుబ్లీస్ లో దీపక్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతాకి. ఇట్లా పడుకోండి అంటారు, ఇట్లా పోయి ఇంకా అనుకుంటారు. ఏం చేస్తారా రేపని చెప్పి ఏం చేస్తారు? ఇంకెన్ని రోజులు ఏం చేస్తారు? 4 రోజులు ఏంటి? ఏ గుర్తు మనది? ఇక్కడ ఉన్నోళ్ళు ఒక్కొక్కరు అన్న ఒక్కసారి ఒక్కొక్కరు కనీసం 500 ఓట్లు వేస్తారా? జనసేన పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి అంతా మన ఆయన కూడా సనాతన కోసం పనిచేస్తున్నాడు. అవునా కదా? భారత్ మాతాకి.
నాకు టైం పాస్ చేయకూడనా ఇవాళ మాట్లాడినా చప్పట్లు కొట్టి అబ్బా మస్తు మాట్లాడిన బండి సంజయ్ అన్న పోయి సోషల్ మీడియా పెట్టడం కాదన్న సోషల్ మీడియా ద్వారా ఈ 4 రోజుల్లో ఎన్నికల వాతావరణం అంతా మారిపోవాలి అవన్నీ డూబ్సరోనేనా ఈ ట్విట్టర్ టిల్లో ఉంటాడు ఆంధ్రలో ఒక ఏజెన్సీకి ఇచ్చి 2 కోట్ల రూపాయలు ఇచ్చి సర్వే చేస్తాడు 2 కోట్ల రూపాయలు ఇచ్చి సర్వేలు చేస్తున్నాడు కాంగ్రెస్ వాళ్ళు 3 కోట్ల రూపాయలు ఇచ్చి సర్వే చేస్తున్నాడు మనకి ఏం సర్వేలు లేవన్నా ప్రజలే ఇలా వాళ్ళ ఆలోచన ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం బీఆర్ఎస్ ఓడగొట్టాం కాంగ్రెస్ ఓడగొట్టాం మేము బీజేపీకి ఓటేస్తామని చెప్పి అనుకుంటారు కాబట్టి అందరూ కూడా వారు వంచనక ఓటేయండి ఇలా 14వ తారీఖు జరిగే ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి మీరందరూ గెలిపిస్తారని నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ధైర్యంగా పోవచ్చు కదా పోవచ్చా చేతులు పోలేవు అంటే గట్టిగా పక్కా ఓకే ధన్యవాదాలు